హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఇక జూన్ 5 వరకు ఉమామహేశ్వరరావు రిమాండ్లో ఉండనున్నారు. అయితే ఇప్పటికే చంచల్గూడకు ఉమామహేశ్వరరావును అధికారులు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గట్కేసర్లో 5 ఇళ్ల స్థలాలు, సమీర్పేటలో విల్లాను గుర్తించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఇక జూన్ 5 వరకు ఉమామహేశ్వరరావు రిమాండ్లో ఉండనున్నారు. అయితే ఇప్పటికే చంచల్గూడకు ఉమామహేశ్వరరావును అధికారులు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గట్కేసులో 5 ఇళ్ల స్థలాలు, సమీర్పేటలో విల్లాలను గుర్తించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో అందిస్తారు ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే సిసిఎస్ ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావుకి దాదాపు 14 రోజుల రిమాండ్ జరిగింది. కోర్టు ప్రదర్శన ఆయన కోర్టు నుంచి నేరుగా కూడా చంచల్గూడ జైలుకైతే తీసుకెళ్లడం జరిగింది. జూన్ 5 వరకు కూడా చంచల్గూడ జైల్లో ఉమామహేశ్వరరావు ఉండబోతా ఉన్నాడు. అవినీతి ఆరోపణలతో పాటుగా అక్రమ ఆస్తులను సంపాదించాడు, దాదాపు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించాడు అన్నటువంటి నేపథ్యంలో కూడా నిన్న ఏసీబీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఆయనకు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా నేరుగా ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం 14 రోజుల రిమాండ్ కు కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. దాదాపు జూన్ 5 వరకు కూడా రిమాండ్ కు తరలించడం ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా కూడా గట్కేసర్లో 5 ఇళ్ల స్థానాలు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2 లాకర్లతో పాటుగా దాదాపు 30 లక్షల నగదు, అదేవిధంగా మనం చూసుకుంటే ఒక విల్లా ఏదైతే షామీర్పేట ప్రాంతంలో ఒక విల్లా కూడా ఉంది అన్నటువంటి నేపథ్యంతో పోలీసులు ఏదైతే ఏసీబీ అధికారులు ఆయనకు రిమాండ్ విధించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా నేరుగా చంచల్గూడ జైలుకైతే తరలిస్తా ఉన్నారు. అయితే నేపథ్యంలో పూర్తిగా కూడా అవినీతి ఆరోపణలతో పాటుగా అక్రమ ఆస్తులను సంపాదించాడు అన్నటువంటి వాస్తవాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ నేపథ్యంతోనే మరొకసారి వైపు రిమాండ్ కు తరలించడంతో పాటుగా ఇటు ఏదైతే రిమాండ్ కు తరలించడంతో పాటుగా ఆయనను కస్టడీకి కూడా ఇవ్వాలి అంటూ కోరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏసీబీ అధికారులు కస్టడీకి కూడా ఇవ్వాలి. దాదాపు ఈ 3 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే 3 కోట్ల ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవీ లేవు, వీటిని ఎక్కడి నుంచి వస్తాయి అన్నటువంటి వివరాలను కూడా సేకరించేందుకు అధికారులు ఏదైతే దర్యాప్తుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా కోర్టు కోరే నేపథ్యంలో రిమాండ్ అనంతరం కూడా దర్యాప్తుకు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.